నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానమైన నిబంధన పెరిగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క దివ్యమైన నామమున పవర్ ఆఫ్ గాడ్ ఫ్యామిలీలో టెలికాన్ఫరెన్స్ ఉన్నటువంటి సాయుధనులకు, దేవుని ప్రియమైన బిడ్డలందరికీ ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. మంచిది. మరి ఈరోజు పరిశుద్ధ మరి ఈ సమయంలో ప్రారంభ ప్రార్థన దావిజనులు రఘునాథ్ దానియేలు గారు ధర్మవరం, పాట అనుషమ్మ గారు అనంతపూర్ నుండి, స్తుతి ఆరాధన జ్యోతిమ్మ గారు ధర్మవరం నుండి, వాక్యపట్టణము నయోమి గారు తాడిపత్రి నుండి. ఈరోజు మరి దైవర్తమానము దైవజనులు జానకాంతయ్య గారు కదిరి నుండి, ముగింపు ప్రార్థన అక్షర్ గారు అనంతపూర్ నుండి, ఆశీర్వాదం నేను ఇస్తాను ఆశీర్వాద పాట సహోదరి మరియమ్మ గారు బత్తలపల్లి నుండి. ఇవి ఈరోజు కార్యక్రమాలు. దయచేసి మరొకసారి విజ్ఞాపన చేస్తున్నాను, అందరూ కూడా మీట్లో ఉండి మరి ప్రభు పరిచర్యకు సహకరించవలసిందిగా ప్రేమపూర్వక మనవి చేస్తూ ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా దైవజనులు రఘునాథ దానియేలు గారిని మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రార్థించవలసిందిగా వారిని మనవి చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి పేరిట యొక్క ఉదయకాలంలో మీకు శుభములు తెలియజేస్తూ దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మొబైల్ కాన్ఫరెన్స్ ద్వారా ఉదయకాలంలో మనందరం కలిసి ఏకరీతిగా ప్రభువు నడిపిస్తున్న విధానంను బట్టి ప్రభుకు స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, జీవపు ఊట, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. కన్న తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అయా గడిచిన సంవత్సరంలో నాయన తండ్రి, గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి అయా ఈ నూతనమైన సంవత్సరంలో మీ కృప ఇచ్చిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అయ్యా మీకు స్తోత్రములు. ఈ పునరుత్థాన దినమందు నాయన మీ సన్నిధిలో చేరి వివిధ ప్రాంతములలో ఉన్నప్పటికీ అయా ఏక మనస్సు కలిగి ఏకాత్మ ఇచ్చి అయా మీరు నడిపిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అయా మీకు స్తోత్రములో నాయన ఈ పవర్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యను నాయన మీ కృపా హస్తాలకు అప్పగిస్తుంటుండగా అయా మీరే అధ్యక్షతా పీఠము వహించి నడిపిస్తున్నందులకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అయా చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి అయా ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అయా మీకు స్తోత్రములో నాయన అయా బాప్తిస్మిచ్చి యోహాను అన్నట్టుగా అయ్యా మేము తగ్గవలసి ఉన్నది, మీరు హెచ్చవలసి ఉన్నది. ఇదిగా నాయన ఈ కార్యక్రమము ద్వారా మీరు మాత్రమే మహిమ పొందుమని ప్రార్థిస్తుంటున్నాం. ఇదిగో మిమ్మల్ని స్తుతించుచుండగా నాయన అయా మిమ్మల్ని కీర్తించుచుండగా మీరే మహిమ పొందండి నాయన. అయ్యా మీ సన్నిధిని మాతో ఉంచండి ప్రభా. మీ ప్రసన్నతను మాకు కనపరచండి, మీ ప్రభావమును మాకు కనపరచండి నాయన. అయ్యా నా తండ్రి, ప్రతి బిడ్డను ప్రభా మీ ఆత్మ చేత అభిషేకించమని ప్రార్థిస్తుంటున్నాం. మీ బలమైన సన్నిధి, మీ ప్రసన్నతను నాయన అయా ప్రతి బిడ్డ మీద ఉంచండి. మీ అభిషేకముతో నింపండి నాయన. అయా మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఇదిగోనైనా పాటలలో మీరే మహిమ పొందండి, ఆరాధనలో మీరే మహిమ పొందండి. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ దాసుడు నాయన అయ్యా వాక్యము ద్వారా మాట్లాడుచూ ఉండగా నాయన మీరే మాట్లాడండి ప్రభా. ప్రతి హృదయాన్ని కదిలించండి నాయన. అంతరంగములను ఎరిగినటువంటి దేవుడవు ప్రతి బిడ్డకు నాయన ఆత్మీయ ఆహారంను అందించి మీరే మహిమ పొందుమని ఇదిగో నాయన ప్రతి కుటుంబాన్ని ప్రభా మీ హస్తాలకు అప్పగిస్తూ ప్రతి బిడ్డను నాయన మీ హస్తాలకు అప్పగిస్తుంటుండగా ఇదిగోనైనా ఉదయ కాలంలోనైనా ఈ మొబైల్ కాన్ఫరెన్స్
అనంతరము జరుగుతున్న ప్రతి ఆరాధన కూడా మీ హస్తాలకు అప్పగిస్తుంటుండగా ప్రతి చోట నాయన మీరే మహిమ పొందుమని మీరు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నామాన్ని హెచ్చిస్తూ మీరు మాత్రమే మహిమ పొందుమని యేసు క్రీస్తు వారికి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది. ప్రారంభ ప్రార్థన చేసిన దైవజనులు రఘునాథ్ డానియల్ గారికి, వారి కుటుంబానికి, వారు చేసిన సమస్త దైవ కార్యములకు పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క ఆదరణ, కృప, కనికరము తోడై ఉండును గాక. మంచి దైవ గారు వందనాలు. మంచిది. మరి ఈ సమయంలో పాట పాడవలసిందిగా ఆత్మీయ కుమార్తె అనుషమ్మ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. అమ్మ, పాట పాడండి. కాన్ఫరెన్స్ కాల్ లో ఉంటున్న దైవ సేవకులకు, విశ్వాసులందరికీ నా హృదయపూర్వక వందనాలని పాటపాడి దేవుని మహిమపరుచుకుందాం. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను. నీ ప్రేమలో మార్పు లేదు, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినావు. జరగబోయే కాలమంతా నీ కృపలోనా నన్ను దాచెదవు. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినావు. జరగబోయే కాలమంతా నీ కృపలోనా నన్ను దాచెదవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను, క్షణమైనా త్రోసివేయవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను, క్షణమైనా త్రోసివేయవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నా హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినావు. ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు. నా హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపినావు. ఉన్నత స్థలములలో మమ్ము నిలువబెట్టి ధైర్యపరచినావు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు, ఏ సమయమైనను చేయి విడువవు. మరువని దేవుడవు, నన్ను మరువలేదు నీవు, ఏ సమయమైనను చేయి విడువవు. సన్నుతించెదను నా యేసయ్యా,
సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నీ రెక్కల క్రింద నన్ను దాచినావు, ఆశ్రయమైనావు. నే దాగు స్థలముగా నీ ఉండినావు, సంరక్షించినావు. నీ రెక్కల క్రింద నన్ను దాచినావు, ఆశ్రయమైనావు. నే దాగు స్థలముగా నీ ఉండినావు, సంరక్షించినావు. ప్రేమించే దేవుడవు, తృప్తిపరచినావు నన్ను, సమయోచితముగా ఆదరించినావు. ప్రేమించే దేవుడవు, తృప్తిపరచినావు మమ్ము, సమయోచితముగా ఆదరించినావు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను. నీ ప్రేమలో మార్పు లేదు, నీ ప్రేమలో మార్పు లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచిది. చక్కని పాట పాడిన అనుషిమ, మిమ్మలను మీ కుటుంబాన్ని చేసిన సమస్త కార్యములను పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా దీవించిన గాక. మంచిదండి. మరి ఈ సమయంలో స్తుతి ఆరాధనలోకి వెళదాము. స్తుతి ఆరాధన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ధర్మవరం నుండి జ్యోతిమ్మ, ప్రైజ్ ది లార్డ్. సార్ జ్యోతి సార్ అందుబాటులో లేదంట సార్. మరి ప్రేరేపింపబడినటువంటి వారు ఎవరైనా సరే టెలికాన్ఫరెన్స్ ఉన్నటువంటి ప్రియ సిస్టర్స్ నుంచి మరి స్తుతి ఆరాధనకి ఆహ్వానిస్తున్నాము. దయచేసి ప్రేరేపించబడినటువంటి వారు స్తుతి ఆరాధనలో నడిపించవలసిందిగా మనవి చేస్తున్నానమ్మా. లేరా అందుబాటులో? ఆశా జ్యోతి గారు, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. స్తుతి ఆరాధన నడిపించిందమ్మా. లక్ష్యంలోని సేవకులకి, సేవకురాలకి, సేవకులకి అందరికీ హృదయపూర్వక వందనాలు. స్తుతి ఆరాధన చేసుకుని దేవుని మహిమపరుస్తున్నాను. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ దినాన్ని మాకు అవసరం పొడిగి ఈ రోజులను అడిగి రక్షానికి కురపించిన స్థితులు స్తోత్రాలు తండ్రి. నాయన కలెక్షన్లో ఉన్న వాళ్ళందరికీ సేవకులకి, సేవకురాలకు, అందరికీ శ్వాసలు తండ్రి. నాయన మేము అడిగి బ్రతకానికి ఈ దినాన్ని మాకు పొడిగించిన బట్టి మేము స్థితులు స్తోత్రాలు తీర్చుకోలేని తండ్రి. మీ వందనాలు, స్థితులు స్తోత్రాలు. 2025లో మేము తండ్రి నాయన 24 గంటలు మమ్మల్ని కాపాడిన తండ్రి. 25 అడిగి బ్రతకానికి తండ్రి మీ కురపించిన బట్టి మేము స్థితులు స్తోత్రాలు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. నాయన అయ్యా తండ్రి నాయన మహాగణానికి వందనాలు, మహానటుగా వందనాలు, స్థితులు స్తోత్రాలు వందనాలు తండ్రి. నాయన అయ్యా తండ్రి నాయన తండ్రి నాయన ప్రేమ సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం ఉచితమైన కృప తండ్రి. నాయన ప్రేమ వందనాలు, స్థితులు స్తోత్రాలు తండ్రి. నాయన
అయ్యా నీ తండ్రి నాయన ప్రభా మా కోసం తండ్రి నాయన ప్రభా అయా శిలువలను మా కోసం రక్తం కార్చిన పాపాల నిమిత్తం తండ్రి నాయన ఆ శిలువలో తండ్రి నాయన మా పాపాల నిమిత్తం తండ్రి నాయన మరణించి తిరిగి లేచిన తండ్రి నీకు వందనాలు స్థితులు స్తోత్రాలు వందనాలు తండ్రి నాయన ఏమిచ్చినా నీరు తీర్చుకోలేము తండ్రి నాయన ప్రభా మహాగనుడా మహానేతుడా నీకు వందనాలు స్థితులు స్తోత్రాలు వందనాలు తండ్రి నాయన నేను నీతిమంతుడు కనుక తండ్రి నాయన మమ్మల్ని కూడా నీతిమంతులుగా జీవించమంటున్నా తండ్రి నా ప్రభా వందనాలు స్థితులు స్తోత్రాలు వందనాలు తండ్రి నాయన ప్రభానికి వందనాలు స్థితులు స్తోత్రాలు మహాగనుడానికి వందనాలు స్థితులు స్తోత్రాలు వందనాలు తండ్రి నాయన నువ్వు చేసిన మేలుకై నీకు స్థితులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు నాయన అయ్యా తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన పాటల ద్వారా మంది తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన ద్వారా తండ్రి నాయన వాక్య తండ్రి నాయన అమ్మాయి మీద నిలబెట్టుకొని చీలు మరుగు చేసుకొని దూడమైన మరణాలను తీసి అయ్యా చెప్పబడ్డ వాక్యం మా గుండెల్లో మీరు కట్టి కలింపు దయచేతండి వాక్యం ప్రకారం మేము అనుసరించే కృపను దయచేతండి నాయన ఇదిగో తండ్రి నాయన ఎవరైతే నా ఎందు భయభక్తులు ఉంటారో వాళ్ళని నేను ఉంటానంటున్నా తండ్రి నాయన కొందనాలు స్థితులు స్తోత్రాలు అన్నాలు తండ్రి నాయన కలెక్షన్లో ఉన్న బిడ్డలు తండ్రి నాయన తండ్రి నాయన అందరూ ఎంతానికి తండ్రి బలపడటానికి మీకు దయచే ఏ తండ్రి నాయన ప్రభా ఏ సిద్ధాంతం తండ్రి నాయన మెలుకోగలిగి తండ్రి నాయన ప్రేమాన్ని పొందనాలు స్థితులు స్తోత్రాలు అమ్మనాలు చివరి వరకు తండ్రి నాయన అంతవరకు తండ్రి నాయన ప్రేమాన్ని ఏ తోడయ్యే బిడ్డలు తండ్రి మీ బిడ్డలు తండ్రి దాసులు నిలబెట్టుకొని ప్రతి రోజు తండ్రి నాయన మేము పడిపోకుండా ప్రతిల్లకుండా మమ్మల్ని లేవనెత్తుకున్నామని బట్టి నీకు స్థితులు స్తోత్రాలు అమ్మనాలు అయ్యా నీ భయభక్తులతో మమ్మల్ని ఉంచుతున్నామని బట్టి నీకు స్థితులు స్తోత్రాలు అమ్మనాలు తండ్రి నాయన కొంతమంది అయితే నిద్రలో తండ్రి నాయన ఎండలేకపోతున్నారు నీ మాటలు తండ్రి నీ దావతులు చెప్పే మాటలు తండ్రి నాయన నిద్ర మొక్కలో వెళ్ళి తండ్రి నాయన ఎంలేక తండ్రి గ్రహించుతున్నారు తండ్రి నీ వాక్యం ప్రకారం అనుసరించకుండా పోతున్నాం తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన ప్రేద ఏ రోజు వేసి జాములు వేసి మరి తండ్రి నాయన ఆత్మీయ ఆహారం మరి ముగించడానికి నీకు పెంచుతండి నాయన ప్రేద అయ్యా ఏ రోజుకి ఆ రోజు తండ్రి మందిరానికి కూడా పోకుండా తండ్రి పోలేని వాళ్ళు ఉన్నా కానీ భయం భయని అయ్యా కొన్ని మర్మాలు మేము తెలుసుకుంటున్నాం తండ్రి నాయన ప్రేద నీకు అమ్మనాలు స్థితులు స్తోత్రాలు అమ్మనాలు తండ్రి నాయన పునర్ధాన్ని ప్రతి ఒక్క బిడ్డని సన్నిధికి నడిపించుకోతండి నాయన ప్రేద అయ్యా తండ్రి నీకు అమ్మనాలు స్థితులు స్తోత్రాలు అమ్మనాలు కృతజ్ఞత అమ్మాన ఏది ఇచ్చినా మీరు మేము తీసుకోలేము తండ్రి నాయన ప్రేజానికి అమ్మనాలు స్థితులు స్తోత్రాలు అమ్మనాలు తండ్రి నాయన అయానికి అర్థం తీసుకో తండ్రి నాయన నీతి మంతులు కనుక మమ్మల్ని నీతి మంతులుగా జీవించమంటున్నావు తండ్రి నాయన అయానికి అమ్మనాలు స్థితులు స్తోత్రాలు అమ్మనాలు తండ్రి నాయన ప్రేజ అయా సితారం చేసిన తండ్రి నాయన బిడ్డలు తండ్రి నాయన మళ్ళీ తండ్రి నాయన అలా వాక్యం లేదు కాకుండా బిడ్డ మీ మరి చేసుకోతండి ఏ మొత్తమానం మా చినిపించలేకున్నావు తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోతండి నాయన చెప్పబడ్డ వాక్యం మేము వినటానికి గ్రహించడానికి అలా మీ కూడా పెంచుతండి నాయన తండ్రి నాయన ప్రార్థన తండ్రి ద్వారా ఆశీర్వాదం పాట వరకు నువ్వు తోడయ్యింది తండ్రి నాయన ప్రేమ మీరు దాసుని బలపరచుకోండి నీ చూపించాత్మ నీ దాసురాలను బలపరచుకోండి నాయన విశ్వాసాలు తండ్రి నాయన వినటానికి నీ కొరకు దాయిస్తే ఎంతో ప్రయాసపడి తండ్రి నాయన ప్రేమ అయ్యా తండ్రి నాయన చదువుతున్నారు తండ్రి నాయన ప్రేమ నీ కన్నా స్థితులు స్తోత్రాలు అమ్మనాలు నిలబెట్టుకున్నాను బట్టి నీ స్థితులు స్తోత్రాలు అమ్మనాలు కృతజ్ఞతలు నాయన జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కుటుంబాల దీవెన కాలం నుంచి తండ్రి నాయన ఇంకా నువ్వు బలపరచుకోండి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా అమ్మనాలు స్థితులు స్తోత్రాలు అమ్మనాలు తండ్రి నాయన ప్రేమ అందుకొనము దేవా ఆరాధనా నాదేన స్థితి వేదన అందుకొనము దేవా ఆరాధనా కాపాడినావు ఇంతకాలము కాపాడెదవు ఇక ముందు కాలము కాపాడినావు ఇంతకాలము కాపాడెదవు ఇక ముందు కాలము నిన్ను మరవనయ్యా నా జీవిత
జీవితాంతము నిన్ను మరవనయ్యా నా జీవితాంతము నీకే నీకే నా బ్రతుకు సొంతము నీకే నీకే నా బ్రతుకు సొంతము అందుకొనము దేవా ఆరాధనా నాదేన స్థితి వేదన అందుకొనము దేవా ఆరాధనా నా ప్రార్థనలు ఆలకించు వాడవు నా మనవులకు చేయొగ్గిడవు నా ప్రార్థనలు ఆలకించు వాడవు నా మనవులకు చేయొగ్గిడవు అంతులేనిదయ్యా నీ అనురాగము అంతులేనిదయ్యా నీ అనురాగము అమరం అది మధురం నీ దివ్య స్నేహము అమరం అది మధురం నీ దివ్య స్నేహము అందుకొనము దేవా ఆరాధనా మాదేన స్థితి వేదన అందుకొనము దేవా ఆరాధనా కాపాడినావు ఇంతకాలము కాపాడెదవు ఇక ముందు కాలము కాపాడినావు ఇంతకాలము కాపాడెదవు ఇక ముందు కాలము నిన్ను మరవనయ్యా నా జీవితాంతము నిన్ను మరవనయ్యా నా జీవితాంతము నీకే నీకే నా బ్రతుకు సొంతము అందుకొనము దేవా ఆరాధనా మంచిది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కొత్తని స్తుతి ఆరాధనలు నడిపించిన ఆశాజ్యోతి గారు మిమ్మలను మీ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నిండారులుగా దీవించిన గాక. మంచిదండి. మరి ఈ సమయంలో ప్రాముఖ్యమైన అంశంలోకి వచ్చినాము. ఈరోజు మరి దైవవర్తమానికులుగా దైవజనులు జాన్ కాంతయ్య గారు వారికి వాక్యం చదివి సహాయం చేయటానికి సహోదరి నయోమి గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మరి సమయాన్ని ప్రభు నామమున వారికి అప్పగిస్తూ ఉండగా కార్యక్రమంలో ముందుకు నడిపించవలసిందిగా మనం చేస్తూ దైవజనులు జాన్ కాంతయ్య గారు మిమ్మలను నయోమి గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అయ్యా వందనాలు పాస్టర్. వందనాలు సార్. దేవుని సాగులకు మరియు విశ్వాసులందరికీ ప్రభునామలో వందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం వెనుకనబడి లూకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచనం చదువుకుంటాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనం చదువుకుంటాం. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. 47 కదా సార్. అవును. తన యజమానుని చిత్తమెరిగి ఉండేను సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. చాలా చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినమున నీ పాదానికి చేరి అయ్యా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, అలాగే నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మీరు ఉదయకాల సమయంలో మంచి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నిజంగా నీతో సహవాసం కలిగి ఉండే ఈ సమయం ఎంతో నాకు దీవెనలు అనుగ్రహించే సమయం నాయన. ఇది వ్యర్థపరచక తండ్రి నాయన నీ సన్నిధానంలో అయా నిన్ను ధ్యానిస్తూ నిన్ను స్మరిస్తూ
ఈ వాక్యాన్ని గ్రహిస్తూ ఆత్మీయంగా నాయన బలపడడానికి కృపచేయమని వేడుకుంటూ పాల్పొందుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఆయన నమ్మకంగా పాల్పొందుతున్న ప్రతి బిడ్డ వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో వాటి నుంచి విడుదల కావచ్చు. పరిశుద్ధాత్ముడా, దినాన ప్రభా నీవే నన్ను నీ వశంలో ఉంచుకుని మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని కృపగలిగిన నీ హస్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లరా, చదువుకున్న వాక్యాన్ని ఒకసారి మనం గమనించినప్పుడు ఈ దినాన నేను అందించే విషయం యొక్క అంశం ఏంటంటే లూకాసు వార్త 12:47 వచనాన్ని ఆధారం చేసుకుని దెబ్బలు ఎందుకు తగులుతాయి. ఈ దినాన నేను అందించే సందేశం యొక్క అంశం దెబ్బలు ఎందుకు తగులుతాయి. యేసు ప్రభువు స్వయంగా మరి ఒక ఉపమానం చెప్తూ ఈ మాటలని చెప్తున్నాడు. 47 వచనం చూసినప్పుడు తన యజమానుని చిత్తం మెరుగిండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. చూడండి, అసలు దెబ్బలు ఎందుకు తగులుతాయి అనే విషయాల గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. వాస్తవంగా మనందరం ఆశీర్వాదం కలిగి ఉండాలని, దీవెన కలిగి ఉండాలని, అభివృద్ధి కలిగి ఉండాలని, దేవుడు వాటిని మనకు అనుగ్రహించాలని ఆశిస్తాం, అందుకొరకు ప్రార్థిస్తాం. ఇవన్నీ మంచిదే. కానీ మనం ఆశించిన విధంగా కొన్నిసార్లు జరగట్లా, ప్రార్థించిన విధంగా కొన్నిసార్లు జరగట్లా, దానికి భిన్నంగా జరుగుతున్నాయి. మనం ఏదైతే ఆశించట్లేదో, ఈ సమస్యలు వద్దు, ఈ కష్టాలు వద్దు, ఈ బాధలు వద్దు, ఈ పరిస్థితులు వద్దు అని అనుకుంటున్నామో అవే మన జీవితాల్లో వస్తూ ఉన్నాయి, మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. కారణం ఏంటి? మనం ఏది ఆశిస్తున్నామో అది జరగకుండా, అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెనలు కలగకుండా వద్దు అనుకున్న ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, బాధలు అనేవి ఎందుకు వస్తున్నాయి అసలు? ఒకసారి వాక్యంలోంచి పరిశీలన చేసుకున్నప్పుడు దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి, వద్దు అనుకున్నటువంటి దెబ్బలు ఎందుకు వస్తున్నాయి అంటే సమస్యలు, దెబ్బలు అంటే కూడా సమస్యలు కానీ, కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ ఏవైనా కూడా వద్దు అనుకున్న ఎవరికి ఇష్టం లేదు, అవి ఎవరూ ఇష్టపడము, ఆశించము కదా. నాకు శ్రమ కలగాలని, నాకు దెబ్బలు తగలాలని, నాకు ఇబ్బందులు కలగాలని, నాకు బాధలు కలగాలని ఎవరైనా కోరుకుంటారా? కోరుకోం కదా, ఎవరూ ఆశించు. కానీ కొన్నిసార్లు అవే మనం వెంటాడుతూ ఉంటాయి. ఎందుకని? దాని గురించి ఈ యొక్క యేసు ప్రభువు చెప్పినటువంటి ఉపమానంలోంచి కొన్ని మాటలు నేను మీతో చెప్పాలని నేను అనుకుంటున్నాను కదా. పరిశుద్ధాత్మ ప్రేమ బట్టి చూడండి, 41వ వచనం నుండి 48వ వచనం వరకు ఈ యొక్క ఉపమానం మనకు కనబడుతుంది. యేసు ప్రభువు చెప్పిన ఉపమానం కనబడుతుంది. ఇందులో నుంచి అసలు దెబ్బలు ఎందుకు తగులుతాయనే విషయాన్ని గురించి మరి ప్రాముఖ్యమైన మాటను మీకు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మనం చదువుకున్న వచనాల్లో 41వ వచనం చదివితే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానం మాతో చెప్పుకున్నావా, అందరితో చెప్పుచున్నావా అని ఆయనను అడుగగా. యేసు ప్రభువు గారు ఉపమానం చెప్పాడు. ఆయన ఉపమానం చెప్తే పేతురు గారు అంటున్నాడు కదా, ఆయనకి డౌట్ వచ్చింది. ఇది కేవలం మన కొరకే చెప్పాడా, లేకపోతే ఇక్కడ ఉన్న అందరి కొరకు చెప్పారా? అంటే శిష్యులైన 12 మంది శిష్యులుగా ఉన్న మరి వారికే చెప్పాడా, లేకపోతే అందరికీ చెప్పాడా అన్న అనుమానం ఆయనకు వచ్చింది. ప్రశ్న వచ్చినప్పుడు యేసు ప్రభువుని అడిగాడు ఆయన. కొన్నిసార్లు పేతురు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు, అతనిలో ప్రశ్న కలిగినప్పుడు నిస్సందేహంగా అడిగేటువంటి మనస్తత్వం కలిగిన వాడు. అందుకనే యేసు ప్రభువు నీటి మీద నడుచుకుంటూ వస్తుంటే నేనే అని ఆయన అన్నాడు. శిష్యులు సముద్రంలో తుఫానులో వాడ మునిగిపోయే ప్రమాదంలో, బాధలో, పరిస్థితిలో ఉన్నారు. అటువంటి సమయంలో యేసయ్య నీటి మీద నడుచుకుని వచ్చి సముద్రం పైన నేనే, భయపడకూడదు అంటే నీవేనా ప్రభువా అని అడుగుతాడు.
అడిగేమంటాడంటే నీవే అయినట్లయితే నన్ను నీటి మీద నడిపించి నీ దగ్గరికి వచ్చినట్లు నాకు సెలవు ఇవ్వు అంటాడు. అంటే ఆయన సందేహం ఆయనైనా కాదా, ఆయన అయితే ఆయన నడిచినట్లుగా నన్ను నడిపించగలడు. ఆ విషయం ఆయనకి నమ్మకం ఆయనకు ఉంది. అందుకు ఆయన పేతురు నిస్సందేహంగా తనకు వచ్చిన సందేహాన్ని లేదా ప్రశ్నను అడిగి తెలుసుకునేటువంటి గుణం ఆయనకు ఉన్నట్లుగా మనం గమనించాలి. ఇక్కడ మనం గుర్తించినట్టుగా యేసుప్రభు ఒక ఉపమానం చెప్తే ఆయనకు వచ్చిన అనుమానం ఏంటంటే ఇది కేవలం ఆ 12 మంది శిష్యుల కొరకే యేసుప్రభు చెప్పాడా లేకపోతే అందరి కోసం చెప్పాడా అని డౌట్ వచ్చి మరి మాతోనే చెప్తున్నావా అందరితోనూ చెప్తున్నావా అని ఆయనను అడగగా అట్లా ఏం ఉపమానం చెప్పాడు యేసుప్రభు వారు అని అంటే మనం ఇంకా ముందుకు వెళ్ళాలి వాక్యం నుంచి. అసలు యేసుప్రభు ఏం ఉపమానం చెప్పాడు, పేతురు ఎందుకు ఈ మాట్లాడిగాడు అని అంటే ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళాలి. మనం 22వ వచనం కనుక మనం చదివితే చూడండి, అక్కడ ఏముంటుందంటే 22వ వచనం, అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమా అని మీ ప్రాణం గుర్చేనను ఏమి ధరించుకుందుమా అని మీ దేహం గుర్చేనని చింతపడకు. అంటే ఎవరితో చెప్తున్నాడు ఆయన? శిష్యులతో చెప్తున్నాడు. ఆయన శిష్యులతో చెప్తా ఉన్నాడు. ఇవన్నీ చెప్పుకుని వచ్చి అదే మీరు చింతించొద్దని పక్షుల గురించి అవన్నీ దేవుడు పోషిస్తున్నాడు కదా, నిన్ను కూడా పోషిస్తాడని ఇవన్నీ చెప్పి ఏమంటాడు చెప్పమంటారా? 35వ వచనానికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉంటున్నారా, దేవుని వాక్యాన్ని కొంచెం జాగ్రత్త గ్రహించాలని నేను ఆశిస్తున్నాను. 35వ వచనానికి వచ్చేటికి మీ నడుములు కట్టుకొని మీ దేహంలో వెలుగుచుండనిది అన్నాడు. దానికి 2 ఉపమానాలు అని చెప్పి ఒక ఉపమానం చెప్పాడు సార్. ఏమన్నాడు? తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి కట్టగానే అతనికి తలుపు తీయటకు అతను ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉంటుంది. 37వ వచనం, ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చినో ఇంటి యజమానికి తెలిసినడలా అతను మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనియడని తెలుసుకొని ఉంది. మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చిన గనక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. సో ఈ రెండు ఉపమానాలు ఒకే భావాన్ని చేర్చే 2 ఉపమానాలు యేసుప్రభు చెప్పారు. ఒకటి ప్రభు పెళ్లి విందు నుండి వచ్చి పట్టగానే, రెండవది మరి 2వ ఉపమానం ఏం చెప్పాడంటే ఏ దాసులైతే వెనుకుంటారో వాళ్ళకి దేవుడు భోజనం వడ్డిస్తాడని చెప్పాడు. అదే మనకు కనబడుతుంది. దొంగ ఏ గడియలు వస్తాడో తెలియదు కనుక వస్తే కనుక కన్నం వేసిన తెలియదు, కన్నం వేయడు కదా దాసుడు. కనుక ఏ దాసు అయితే సిద్ధపడి ఉంటాడో వాడు ధన్యుడు అనే విషయాన్ని చెప్తున్నారు. సరే, ఇంటికి అవన్నీ చెప్పినప్పుడు ఈ 2 ఉపమానాలు చెప్పినప్పుడు యేసుప్రభు వారు ఒకటే అర్థం ఇచ్చే 2 ఉపమానాలని ఆయన మాట్లాడినప్పుడు పేతురు అడుగుతున్న మాట. ఈ మాటకి యేసుప్రభు వారు ఈ మరొక ఉపమానాన్ని అదే భావాన్ని ఇచ్చేటువంటి దాసులు యజమానులు, ఈ 2 మనం పైన చదువుకున్న 35 నుంచి 40 వచనాల్లో దాసుడు యజమాను లేదా ప్రభు అని వాడబడింది. ప్రభు అన్న కూడా యజమానుడే. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న 42వ వచనం నుంచి 41వ వచనం నుంచి పేతురు అడిగిన దానికి ఆయన చెప్పేది కూడా మనం చూసినప్పుడు దాసుడు యజమాను, ఇదే ఉపమానాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. జాగ్రత్త వింటున్నారు. ఫస్ట్ గారు మీరు చెప్పిన టైటిల్ ఏంటి, అంశం ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటని అనుకుంటారా? చూడండి, దెబ్బలు ఎందుకు తగులుతాయి అంటానికి ఇక్కడ ఆయన యేసుప్రభు వారు ఒక విషయాన్ని మనకి బయలుపరుస్తున్నారు. మన జీవితంలో మనం ఆశించినవి కాకుండా ఏవైతే ఆశించట్లేదో, ఏవైతే కోరుకోవట్లేదు అవే ఎందుకు జరుగుతున్నాయి, అవే ఎందుకు వస్తున్నాయి అంటే
ఈ భాగం నుంచి కొంచెం మనం జాగ్రత్తగా కొన్ని మాటలను ధ్యానం చేద్దాం. చూడండి, 42వ వచనం నుంచి మనం చూస్తే ఏమో చదువుతారా? నేను వచనం చదివినప్పుడు నీకు చదవాలా? నువ్వు చదవకపోతే నేను చదువుకోవాల్సి వస్తుంది. చదవండి. చదవమని చెప్తాడం కాదు, వచనం స్టార్ట్ చేయాలా? రైట్. 42వ వచనం. ప్రభువు ఇట్లా నేను తగిన కాలమును ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడెవడు? చాలమ్మా. పేతురు ప్రశ్నిస్తే యేసు ప్రభు వారు కూడా ప్రశ్నిస్తున్నాడు. నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు అని. గృహ నిర్వాహకుడు చూడండి పిల్లారా, ఇక్కడ దాసుని స్థానం నుండి గృహ నిర్వాహకుడి స్థానం అని చెప్తున్నాడు యేసు ప్రభు వారు. అయితే మనం ఒక విషయాన్ని గుర్తించాలి. గృహ నిర్వాహకుడు అంటే ఇంగ్లీష్ లో స్టీవర్షిప్ అని ఉంటుంది. గృహ నిర్వాహకత్వము అంటే ఒక గృహము పైన అధికారిగా నియమించబడటం అన్నమాట. ఆ గృహంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా నడిపించేటువంటి అన్ని విషయాలు అక్కడ పని చేయించని కాదు. ఈ ఉదాహరణకి దీన్ని మనం అర్థం చేసుకుంటే యోసేపు గృహ నిర్వాహకుడుగా నియమించబడ్డాడు. అది కారణం మనకు కనబడుతుంది. గృహ నిర్వాహకత్వం అనేది మనకు కనబడుతుంది. సరే, మనం ఒక ఈ విషయాన్ని ఈ యొక్క విషయాన్ని మనం గమనించుకుంటూ వస్తుంటే అప్పుడు యేసుప్రభు వారు అతను అడుగుతున్నారు, మరి సరైన గృహ నిర్వాహకుడు ఎవరు అని. గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుందంటే ఈ భాగంలో మనం గమనించినప్పుడు మొదటి మాట నమ్మకమైన వాడై ఉన్నారు లేదా నమ్మకస్తుడై ఉన్నారు. చూడండి, మనం చదువుకున్నప్పుడు గృహ నిర్వాహకుడుగా నియమించబడేవాడు వాడంటే ఎవరైనా చూడకుండా రాయబడింది నమ్మకమైన అని. చూడండి, తన ఇంటి వారి మీద నియమించున్నది నమ్మకమైన. మొట్టమొదటి లక్షణం గృహ నిర్వాహకుడుగా ఉండాలి అంటే దేవుడు అది చూస్తున్నది ఏం చెప్పమంటారు? నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. సింపుల్ గా మనం అర్థం చేసుకోవడం పిల్లల, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అని అంటే మనం దెబ్బలు తినుకోకుండా దేవుని దీవెనలు పొందుకోవాలనంటే ఆ వ్యక్తులు ఏమై ఉండాలని కోరుకుంటున్నట్టే దేవుడు నమ్మకస్తులై ఉండాలి, నమ్మకమైన వారై ఉండాలి. నమ్మకమైన వారు ఇచ్చిన అక్కడ 42వ వచనంలో నమ్మకమైన అన్న తర్వాత 46వ వచనం చూస్తే చూడండి, 46వ వచనంలో వారు కనిపెట్టిన దినములలోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వారిని నడిపించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. నమ్మకత్వము, అపనమ్మకత్వం. చూడండి, దేవుని నమ్మడం అంటే, యేసయ్యను నమ్మడం అంటే చాలా మంది అనుకుంటారు మనం యేసయ్యను మనం నమ్ముకున్నాం కదా, యేసయ్య మీద విశ్వాసం ఉంచాం కదా, యేసయ్య నమ్ముకున్నాం కదా, ఆయనను మాకు ఈ సమస్యలు ఏంటి, ఆయనను మాకు ఈ బాధలు ఏంటి, ఆయన నమ్ముకున్నా కూడా ఆయన మనకు సహాయం చేయట్లేదే, మన సమస్యలు తీర్చట్లేదే, మనం ఆస్వాదించట్లేదే, మనం అభివృద్ధి చేయట్లేదే అనుకుంటా ఉంటారు. ఆయనే నమ్ముకున్నాం కదా, ఆయనే ప్రార్థన చేస్తున్నాం కదా, ఆయన సన్నిధికే వెళుతున్నాం కదా, ఆయన కొరకే బ్రతుకుతున్నాం కదా. చాలా మంది మేము ఆయన నమ్ముకున్నాం కదా అంటున్నారు, అనుకుంటారు. ఆయన దీవెనలు, ఆశీర్వాదము, అభివృద్ధి అనేవి ఎందుకు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో కనిపించట్లేదు అనే సందేహాలు చాలాసార్లు మనకి ఏర్పడుతుంటాయి. పేతురు గారికి ఏర్పడినట్లుగా, ప్రశ్నలు వచ్చినట్లుగా. అయితే పిల్లలు ఇక్కడ నమ్మకమైన అంటే నువ్వు నమ్మితే సరిపోదు. చూడండి, అప్పగించేవారు నిన్ను నమ్మాలి. అది నమ్మకత్వం అంటే. మీరు అర్థం చేసుకోవాలండి పిల్లరా, దీని గురించి నేను చెప్తాను, కొంచెం జాగ్రత్తగా ఇవ్వనండి. నమ్మకమైన అంటే నేను నమ్మకస్తునండి అని నేను చెప్తే సరిపోదు. నేను నమ్మకస్తుడని నాకు ఏ పని అయితే లేదా నన్ను ఏ విధంగా నన్ను ఎవరైతే ఆస్వాదించాలనుకుంటున్నాడో, ఎవరైతే నన్ను దీవించాలనుకుంటున్నారో ఆ వ్యక్తి నమ్మాలి. మీకు అర్థమైందో లేదో? నేను నమ్మకస్తునండి, నేను నమ్ముకున్నానండి అని యజమాని చెప్తే సరిపోదు.
యజమానుడు ఏం చేయాలి చెప్పండిరా? యజమానుడే కదా మనకి ఆశీర్వాదం ఇచ్చేది, ఈవెనిచ్చేది. అలాగే యజమానుడు దెబ్బలు కూడా ఇస్తాడు. సరే, ఆ దెబ్బల గురించి మనం ఎందుకు దెబ్బలు తగ్గుతున్న విషయంలో తర్వాత మాట్లాడుకుందాము. అసలు ఎందుకు మనం ఆశించినది దొరకట్లేదు అంటే, మనం ప్రభువుని నమ్ముకుంటే సరిపో. ప్రభువు మనలను నమ్మాలి, నమ్మకమై. నువ్వు నమ్మకమైన వారుగా ఉండాలి. నమ్మకమైన వాడు కంటే నేను నమ్మకస్తుందండి నేను చెప్పుకుంటే సరిపోతుందా? నాకు ఎవరైతే ఆ దీవెనలు ఇవ్వాలో ఆ వ్యక్తి నమ్మాలి. ఏ వ్యక్తి ఎవరైతే నాకు దీవెనలు ఇచ్చేవాడు విన్నాడో, ఇవ్వాలనుకుంటున్నాడో ఆయన నన్ను నమ్మగల, అంటే నా పట్ల ఆయనకు నమ్మకం కలగాలి. ఎందుకు? ఈ వ్యక్తికి నేను దీవెనలు ఇస్తే సక్రమంగా ఉపయోగించుకుంటాడు, ఈ వ్యక్తికి నేను ఆశీర్వాదం ఇస్తే సరైన రీతిలో ఉపయోగించుకుంటాడు, ఇతడు నేను అప్పగించిన దానిని, నేను ఇచ్చిన దానిని మంచిగా నెరవేర్చగలిగిన నమ్మకమైన వ్యక్తి, నమ్మకమైన వాడు అనే విషయాన్ని అతను గుర్తిస్తే, యజమానుడు గుర్తిస్తే ఆ దాసునికి ఏమొస్తాయి చెప్పమంటారా? దీవెనలు వస్తాయి, ఆ దాసునికి ఆశీర్వాదాలు వస్తాయి. చాలాసార్లు మన సమస్య ఏంటంటే, మన ప్రభు నమ్ముకున్నాం అనుకుంటాం. ఇది కేవలం విశ్వాసులకే, పాస్టులకే కాదండి, విశ్వాసులకి అందరికీ. ఇప్పుడు ఎవరికైనా సరే పేతురు వెళ్ళినట్లుగా మేము మాతోనే చెప్తున్నావా, అందరితో చెప్తున్నావా అంటే ఇది అందరికీ. మరి ముఖ్యంగా సేవకైన వారికి, ఎందుకంటే వాళ్ళకి రెండంతల తీర్పు ఉంటుందంట. సేవకులకి ఒక తీర్పు కాదండి, రెండంతల తీర్పు ఉంటుందంట. అందుకని మా గురువు గారు ఎప్పుడు చెప్తుండో, సేవకుడైన వాడు ఏ పని చేయాలన్నా, పరిచయం చేసే సమయాల్లో ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని పని చేయాలని, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని దేవుని పని చేయాలని, లేకపోతే దెబ్బలు తగులుతాయని చెప్పేవాడు. ఎందుకు అప్పుడు అర్థమయ్యేది కాదు, మన తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే రెండంతల తీర్పు ఉంటుంది. విశ్వాసులకి ఒక తీర్పు అయితే, సేవకునికి, పరిచయం చేసేవారికి రెండంతల తీర్పు ఉంటుంది. కనుక మనము ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, యజమానుడు ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు తెలుసా? దేవుడు ఆయన చెప్తున్న మాట చూడండి, మనకు కనిపిస్తుంది. 43వ వచనం, ఎవని ప్రభు వచ్చి వారు అలాగూ చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అంటే యజమానుడు ఎలా చేయాలని కోరుకుంటున్నాడో అలా చేస్తూ ఉన్న దాసుడు ధన్యుడు. కనుక మన ఇష్టం వచ్చినట్టుగా, మనం ఆశించినట్లుగా, మనం కోరుకున్నట్లుగా ఏ పనిని, దేనిని, ఏ విధంగా దేవుని విషయాల్లో మనం వెళ్ళకూడదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నా యజమానుడు నాకు ఈ పని అప్పగించాడు కదా, లేకపోతే నా యజమానుడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు కదా, నా యజమానుడు నాకు ఈ యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చాడు కదా, దీన్ని నేను ఎలా ఉపయోగిస్తున్నాను? నా యజమానుడు కోరుకునే విధంగా, నా యజమానుడు ఆశించిన విధంగా నేను చేస్తున్నాను లేదు. ఎందుకు? ఆయన నిన్ను నమ్మి నీకు అప్పగించాడు. ఆలోచించండి పిల్ల. ఉదయకాల సమయంలో ఈ 2025 సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నా తెలుసా? దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి? ఆ దాసుడు నమ్మకంగా లేకపోవడం. ఏ దాసుడైతే నమ్మకం ఉంటాడో వాడు ధన్యుడు. నమ్మకత్వం అంటే నేను నమ్మకస్తునందని నేను చెప్పుకుంటే సరిపోదు, దాని గురించి చెప్తున్నాను కదా. నమ్మకమైన వాడు, అందుకనే సామర్థ్యంలో కూడా ఏం చెప్తుంది తెలుసా? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మరి మనకెందుకు కలగట్లా? ఆయన నమ్ముకున్నాం కదా, ఆయన విశ్వసించాం కదా, ఆయన మార్గం నడుస్తున్నాం కదా, ఆయన కొరకు బ్రతుకుతున్నాం కదా, కానీ ఎందుకు కలగట్లేదు? ఎందుకు కలగట్లేదు అంటే, ఎందుకు దేవుడు నీకు ఆ తగిన ఆశీర్వాదాలు ఇవ్వట్లేదు, అభివృద్ధి ఇవ్వట్లేదు, అంటే దీవెన ఇవ్వట్లేదు అంటే, నీవెక్కడో దాన్ని ఉపయోగించుకునే విషయంలో నమ్మకంగా లేవు. నమ్మకంగా నువ్వు నమ్మకస్తుడిగా ఆయనకు మనం కనపడలేదేమో. ఆలోచిద్దామా ఒకసారి. నేను ఎప్పుడు అంటుంటాను, దేవుడు ఎవరిని దీవించాలన్నా, ఎవరికి ఇవ్వాలన్నా
ఎవరిని హెచ్చించాలన్నా ఆయన ఏం చూస్తారు తెలుసు, వాడిలో నమ్మకత్వాన్ని చూస్తారు. ఉదాహరణకి నేను దేవుని నమ్మడం కాదు, కానీ దేవుడు నన్ను అది నమ్మకత్వం అంటే. అర్థమైందో మీకు? నేను దేవుని నమ్ముకోవడం గొప్ప విషయం కాదు, నేను దేవుని విశ్వసించడం గొప్ప విషయం కాదు. అందరూ దేవుని నమ్ముతారు, అంటే వాళ్ళు తెలిసిన దేవుడిని నమ్ముతారు, అది కాదు. దేవుడు నన్ను నమ్మగలగా, అది నమ్మకత్వం అంటే. సో మరి అలాగిన నమ్మకమైన వారమా కాదా అనేది ఆయన తెలుసు. మనం ఎవరం అనేది ఆయనకు తెలుసు కనుక మనకి ఏమి ఇవ్వాలో, ఏమి అప్పగించాలో, ఏది ఇస్తే మనం జాగ్రత్తగా దాన్ని ఉపయోగిస్తామో, దాన్ని ఆశీర్వాదకరంగా ఉపయోగిస్తామో ఆయన ఎరుగును కనుక వారికి అనుగ్రహిస్తాడు. అలా ఉండని వారికి ఆయనకు మనం నమ్మకముగా కనబడకపోయినట్లయితే నేనంటాను పిల్లరా, ఆయన ఇవ్వదగిన ఆశీర్వాదాలు, దీవెనలు, అభివృద్ధి మనం పొందుకోలేము. నేను ముందుగా మీతో చెప్పినట్టుగా మనం ఆశించినది ఎందుకు జరగట్లేదు, ఆశించినవి మన జీవితాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఎక్కడో మనము నమ్మదగిన వారంగా, నమ్మకస్తులంగా లేమేమో. అందుకే నేను ఒక మాట చెప్పాను మీకు, మనం దేవుని నమ్మడం కాదు, దేవుడు మనల్ని నమ్మినప్పుడు దీవెనలు వస్తాం. నువ్వు దేవుని నమ్మినంత మాత్రాన దీవెనలు వచ్చేవి, ఆశీర్వాదాలు వచ్చేవి, అభివృద్ధి వచ్చేవి, హెచ్చించబడిపోవు. దేవుడు నిన్ను నమ్మినప్పుడు నీకు ఆయన దీవెనలు ఇస్తాడు. ఎందుకంటే దీవెనలు అనే అభివృద్ధిని విలువైందండి. దేవుడికి ఇచ్చేది ఏదైనా కూడా విలువైనదే, వ్యర్థమైనది కాదు. విలువైన దానిని, దేవుడిచ్చే దానిని సరిగా ఉపయోగించే వారికే దేవుడు ఇస్తాడు, అవకాశమైన వారికే దేవుడు ఇస్తాడు. దాన్ని పారివేసే వారికి దేవుడు ఎవరు? అందుకే మనం తలాంతుల ఉపమానంలోకి వెళితే ఆయన ఏం చేశాడు? 5 తలాంతులు 5కు 5 సంపాదించాడు. 2 తలాంతులు 2కు 2 సంపాదించాడు. 1 తలాంతుడు సంపాదించగా దాన్ని భూమిలో పాతి పెట్టేసాడు, వ్యర్థం చేశాడు. అర్థమవుతుంది? వ్యర్థం చేశాడు. అందుకనే దేవుడు యజమానుడు వచ్చినప్పుడు అడుగుతున్నాడు, నువ్వు దాన్ని ఉపయోగించినప్పుడు ఏ సాహుకారులు ఎదుట పెట్టినా నేను వచ్చి వడ్డీతో సహా తీసుకున్నాను కదా, నువ్వు ఎందుకు ఇలా చేసావు? అతను చెప్పిన మాట ఏం తెలుసా? సోమరువైన చెడ్డ దాసుడా. ఆ తర్వాత ఇంకో మాట కూడా ఏమంటాడు తెలుసా? పనికి మాలిన దాసుడా అంటారు. గమనించండి. కానీ ఆ 5కి 5 సంపాదించిన, అంటే నమ్మకంగా ఉపయోగించిన వారిని ఏమన్నారు చెప్పమంటారా? బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకం ఉంటేవి కనుక నీకు అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను. దేవుడు అనేకమైన వాటిని మనకి ఇవ్వాలి అంటే, అనేకమైన వాటిపైన మనం నియమించాలి అంటే నేను ఏమన్నా చేస్తే అక్కడ అంటున్నాడు ఆయన. ఏమన్నాడు? ఈ కొంచెంలో నువ్వు నమ్మకముగా ఉంటేవి కనుక అనేకమైన వాటి మీద నేను నియమించదను. వచ్చిన సౌకర్యం కావాల్సింది తెలుసు. మత్తయి సువార్త 25వ అధ్యాయం ఒకసారి చూడండి. మనకి ఎందుకు దీవెనలు మనం పొందుకోలేకపోతున్నామంటే నమ్మకత్వం అనేది, మనం దేవుని నమ్మాము కానీ దేవుడు మనల్ని నమ్మే విధంగా మన జీవితం లేదు. అందుకే ఆశించినవి కాకుండా ఆశించినవి మన జీవితాలు వస్తాయి. చూడండి పిల్లరా, 25వ అధ్యాయం మనం చూస్తే 20 ఎన్నో వచ్చినామంటే పిల్లరా 21వ వచ్చిన చూడండి, 21వ వచ్చిన చూడండి, 25వ అధ్యాయం 21వ వచ్చిన చదవండి. అతని యజమానుడు, బాగా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. సరే, ఏమన్నాడు యేసుప్రభు అక్కడ? అదే యజమానుడు ఏమంటున్నాడండి? నీవు ఈ కొంచెములో, అసలు 2 సార్లు నమ్మకమై 21వ వచ్చిన బాగా అబ్జర్వ్ చేయండి, బాగా మెచ్చుకుంటాడు. దీవెనలు నమ్మకస్తునికే, మరి ఘనత కూడా నమ్మకస్తునికేనండి. బలా అని నమ్మకమైన మంచి దాసుడా. అబ్బా, అది దాసుడు మంచి దాసుడు అంటే నమ్మకమైన, ఎలాంటి దాసుడు అంటే ఈయన నమ్మకమైన మంచి దాసుడు. నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద
నియమించదను. మనకు ఉన్నాయే ఊరికత్వం అయినట్లు పరిస్థితి కదా. చాలాసార్లు ఆశించినవి దొరకకుండా ఆశించినవి మన జీవితంలో ఎదురవుతున్నాయి కదా. అందుకని ఈ భాగంలో నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, యేసుప్రభు ఏమన్నాడండి చూడండి, అందుకే చూడండి 28 చూడండి, ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇవి. ఎందుకండి 1 తలాంతు కలిగిన వాడి దగ్గర నుంచి తీసేసి ఎవరికి ఇమ్మంటున్నాడు ఆయన? 10 తలాంతులు గలవానికి ఇమ్మంటున్నాడు. ఏంటంటే 10 తలాలు సమృద్ధిగా ఉంది కదా, లేనోడి దగ్గర తీసేసుకోమంటావేంటి అంటే, చూడండి పుల్లారా, అప్పగించినటువంటి ఆ దీవెన కానీ, ఆశీర్వాదం కానీ, ఏదైనా కానీ, అభివృద్ధి కానీ, ఆ తలాంతు కానీ అతను దాన్ని సరిగా నమ్మకం ఉపయోగించలేదు. యజమానుడు కోరుకున్నట్లుగా ఉపయోగించాల. అందుకు ఏమన్నా చెప్పంటారా, అది వాని యొక్క తీసేయండి. తీసేసి ఎవరికి ఇవ్వండి? నమ్మకస్తునికి ఇవ్వండి. ఇక్కడ 21వ వచనం మనం చదువుకున్నాం, నమ్మకమైన వాడు ఈ కొంచెంలో నమ్మకం ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించాను. ఎందుకు నేను ఇంతసేపు నమ్మకత్వాన్ని గురించి నేను చెప్తున్నానంటే పిల్లగా, సమయం అయిపోవచ్చింది. ఆయన ఎందుకు దీని గురించి ఇంతగా నేను చెప్తున్నానంటే, ఈ సంవత్సరమైన దెబ్బలు తప్పించుకుని దీవెనలు పొందుకోవాలంటే మనం కలిగి ఉండవలసిన భక్తుమది నమ్మకత్వం. ఇప్పటి వరకు మనం దేవుని విషయంలో అపనమ్మకస్తులుగా జీవిస్తూ వచ్చామేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు, ఇప్పటికైనా నమ్మకమైన దాసుడుగా నువ్వు, యజమానుడు నిన్ను నమ్మి అప్పగించగలిగిన, యజమానుడు నిన్ను నమ్మి ఆశీర్వదించగలిగిన నమ్మకస్తుడుగా నువ్వు ఉంటున్నావా? దెబ్బలు ఎందుకు తోలుతున్నాయి? 47వ వచనం, తన యజమాని చిత్తం ఎరిగిండి. ఏ 47 అండి? 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనం చూడండి ఒకసారి. మనం మీకు ఆరంభంలో చదివించాను. తన యజమాని చిత్తం ఎరిగిండి, తెలియక కాదు. రోజున దేవుని గురించి తెలియదండి. పాపం చేయకూడదని తెలియదా? తప్పు చేయకూడదని తెలియదా? మోసం చేయకూడదని తెలియదా? అక్రమం చేయకూడదని తెలియదా? లంచాలు తీసుకోకూడదని తెలియదా? తాగకూడదని తెలియదా? వ్యభిచరించకూడదని తెలియదా? అబద్ధం ఆడకూడదని తెలియదా? ఏం తెలియదు మనకి? ఆలోచించండి. 47వ వచనం, యజమాని చిత్తం ఎరిగి ఉండి, తెలుసు మనకి, ఎరిగి ఉన్నాం మనం, ఇవి చేయకూడదని మనకు తెలుసు, మన సాక్షి చెప్తుంది, అయినా సిద్ధపడక. ఏముందండి? సిద్ధపడక అతని చిత్తము చొప్పున, అంటే దేవుడు కోరుకున్న విధంగా అతని చిత్తము చొప్పున జరిగింపగా ఉండు. ఎవరైతే జరిగించట్లేదో, వాక్యం తెలుసు, క్రైస్తవ్యం తెలుసు, సంఘ నియమాలు తెలుసు, సంఘ కార్యక్రమాలు తెలుసు, సేవకుల పరిచయాలు ఉన్నాయి, అన్నీ తెలుసు, ఎరిగి ఉన్నావు నువ్వు, ఏం లేదు నీలో. యజమాని చిత్తము జరిగింపకుండా దాసునికి జరిగించాలనే బుద్ధి లేదు, ఒక విధంగా చెప్పాలంటే. అందుకని 2వ లక్షణం ఏమని చెప్పాడంటే, గృహ నిర్వకునికి 42వ వచనంలో చూడండి ఒకసారి. మొట్టమొదటి లక్షణం ఏముండాలంటే, గృహ నిర్వకుడు, దీవెన పొందే గృహ నిర్వకుడు, దెబ్బలు తప్పించుకునే గృహ నిర్వకుడు ఎవరు తెలుసా? నమ్మకస్తుడు. రెండవది ఏమన్నాడు? 42వ వచనం చూడండి, ప్రభు ఇట్లనను, తగిన కాలంలో కుటుంబానికి ఆహారం పెట్టుట యజమానులు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన. రెండవది ఏమన్నాడంటే, బుద్ధి కలిగిన. మనకు తెలియదా? 47 వచ్చి చెప్తుంది కదా మనం, తన యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక, చిత్తం ఎరిగి ఉండి అలాగనే జీవించకుండా అతని చిత్తము చొప్పున జరిగింపకుండా దాసునికి. దేవుడు ఎవరో, దేవుని విధానం ఏంటో, దేవుని పరిశుద్ధత ఏంటో, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో ఇది ఎరిగి ఉండి ఆ చిత్తం, ఆయన చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి ఏమవుతుంది తెలుసా? అనేకమైన దెబ్బలు తగులుతాయి. దెబ్బలు కావాలా, దీవెనలు కావాలా? అది మనం నిర్ణయించుకోవాలి.
అది దేనిపైన ఆధారపడి ఉందో తెలుసా? నీకు అప్పగించిన ఈ సంవత్సరం అక్కడ 5 తలాంతులు అని ఉన్నాయి కదా, ఒకవేళ 5 సంవత్సరాలు ఇచ్చాడేమో, ఎలా ఉపయోగిస్తున్నావు నీ జీవితాన్ని? 2 సంవత్సరాలు ఇచ్చాడేమో, ఎలా ఉపయోగిస్తున్నావు నీ జీవితాన్ని? 1 సంవత్సరం ఏమైనా ఉంది, ఎలా ఉపయోగిస్తున్నావు నీ జీవితాన్ని? యజమానుడు సంతోషపడే విధంగానా, ఇచ్చిన యజమానుడు బాధపడే విధంగా? ఆయన అనలేదు ద్రాక్ష చెట్టు గురించి, అంజూరపు చెట్టు గురించి. ఉపమానంలో ద్రాక్ష తోటలోన అంజూరపు తోటలో ద్రాక్ష చెట్టు 13వ అధ్యాయం కుంటలో లోకసువార్త ఏమంటాడు? 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను, ఫలాలు లేవు 3 సంవత్సరాలు చూస్తున్నాను. ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని దీన్ని తీసి పారేయించు, అవునా కాదప్పుడు? కానీ తోటమాలి వేడుకుంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండని, ఈ 1 సంవత్సరం ఉండని లేదా. లోకసువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచ్చినారు మనకు అంటారు కదా. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది. చూడండి, దేవుడు చదువుతులే సమయం అవుతుంది కనుక, దేవుడు ఇచ్చాడు మనకు జీవితాన్ని. 8వ వచనం చూడండి, అదే లోకసువార్త 13:8. ఏమన్నాడు ఆ తోటమాలి? అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టు ఈ సంవత్సరం కూడా ఉండను, అది ఫలించిన సరి లేని ఎడల నరికేయమని అతనితో చెప్పాను. చూడరా, మీరు నేను చదివించిన ఈ 3 ఉపమానాల్లో కూడా దాసులు ఎలా ఉండాలో దేవుడు కోరుకుంటున్నాడు. వాడు ఫలించాలి, వారు నమ్మకంగా పని చేయాలి. వారు అప్పగించిన దానిని నమ్మకంగా చేసినప్పుడు యజమానుడు అనేకమైన వాటిని ఇస్తాడు. ఈ ఉపమానంలో కూడా అది ఫలిస్తే సరే, లేకపోతే దాన్ని నరికివేయ. మనం చదువుకున్న లోకసువార్త 12 దాంట్లో కూడా ఏమన్నాడు చెప్పండి? లోకసువార్త 12వ అధ్యాయం ఈ ఉపమానంలో కూడా ఏమన్నాడు చెప్పమంటారా? నువ్వు అనేకమైన అంటే ఏమన్నాడు చెప్పండి? వాడు ధన్యుడు అని చెప్తున్నాడు. ఇలాగ ఉండేవాడు ధన్యుడు అని చెప్తున్నాడు. 42వ వచనం 43వ వచనం, ఎవరిని ప్రభు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొనును ఆ దాసుడు ధన్యుడు. అటు పరిస్థితి మనం తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. అయితే నమ్మకత్వం అనే దాని గురించి ఒక మాటను మీతో చెప్పి సమయం అయిపోయిందిగా ఇస్తాను. నేను 2వ విషయాన్ని కూడా వివరించాలి. అంటే నేను ఇక్కడ గృహ నిరోధకుడు ఉన్నటువంటి లక్షణాల గురించి మాట్లాడుతాను కూడా. ఎవరికి దెబ్బలు తగలకుండా ఎవరికి దీవెనలు వస్తాయంటే, గృహ నిరోధకుడు ఎలా ఉంటే దెబ్బలు తగులుతాయో, ఎలా ఉంటే దీవెనలు వస్తాయో చెప్తున్నాను. మీకు ఇప్పుడు దాన్ని మీరు క్లారిటీ వస్తే సంతోషం. ఏం చెప్తున్నాడు ఈయన అనుకోకుండా. ఎలా ఉంటే దీవెనలు వస్తాయి? 43 మనం చదువుకున్నాం కదా, ఎన్నో విషయం అది 42వ వచనంలో ప్రభు చెప్తున్నాడు పేతురుతో, ఎలా ఉంటే ఇదిగో తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన. నేను నమ్మకం అంటే నమ్మకమైన వాడంటే మనం దేవుడు నమ్మడం కాదు, దేవుడు మనం నమ్మాలని చెప్తున్నాను. అది ఎలా పాస్ అంటే, ఇది ఒక విషయాన్ని చెప్పి ముగిస్తుంది, అందరూ తెలిసింది. ఉదాహరణకి ఒక రోజున పరలోకంలో సభ జరుగుతున్నప్పుడు దేవదూతలతో పాటు సాతాను కూడా వెళ్ళాడు, అపవాది కూడా వెళ్తున్నాడు. దేవుడు అపవాదిని అడిగాడు, ఎక్కడ వస్తున్నావా? నేను భూలోకంలో అటు ఇటు తిరుగుతూ వస్తున్నాను అన్నాడు. నమ్మకత్వాన్ని గురించి చెప్పి, దేవుడు మనలను నమ్మడం అంటే ఏంటో చెప్పి నేను ముగించాను. జస్ట్ ఒక 2 నిమిషాలు ఇలా. దేవుడు అడిగితే నేను అటు ఇటు భూలోకం తిరిగి వస్తున్నాను. దేవుడు ఏమన్నాడు? ఊజు దేశం ముందు యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు, మన గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? సాతానుడు ఆలోచించలేదు, దేవుడు ఆలోచిస్తున్నారు అతని గురించి. అతను చుట్టూ కంచి వేసి అందుకే లేదు దీవిస్తున్నావు కనుక అందుకే నల్లులో వేసుకుంటూ మహిమాన్ని భజన చేస్తున్నాడు. నువ్వు దీవించకపోతే ఆయన భజన చేసేవాడు కాదంటే లేదు ఒప్పుతున్నావు. నేను దీవెనలు ఇచ్చినా ఇవ్వకపోయినా నా కోసమే నన్ను నమ్ముకుని నా కొరకే భక్తి చేస్తున్నాడు. చాలా నమ్మకస్తులైన వాడు, చాలా యథార్థమైన భక్తి కలిగిన వాడు, స్వార్థపూరితమైనటువంటి ఆశించినటువంటి భక్తి కలిగిన వాడు కాదు అని దేవుడు చెప్తున్నాడు. అంటే నేను ఆ భాగాన్ని చదువుతున్నప్పుడు నేను అనుకుంటానంటే,
సాతానికి తెలియదు ఆ విషయము, యోగు కూడా అతనికి అంత నమ్మకం ఉందో లేదు నాకు తెలియదు, కానీ తన భక్తుని పైన దేవునికి ఎంత నమ్మకం ఉందో చూడండి. సాతానుడు ఏ పోరాటాలు పెట్టినా కూడా వాటన్నిటిలో తన భక్తిని నిరూపించుకోగలడు, నిలబడగలడు. నిలబడేవాడు ఈయన అనే నమ్మకం ఎవరికో చెప్పమంటున్నా, యోగు మీద దేవునికి ఉందండి. అందుకే దేవుడు అనుమతించాడు, నీ ఇష్టమైనది చేసుకోపో. అయినా నా బిడ్డ తన భక్తిని విడవడు. నమ్మకస్తుడత దేవుడు నమ్మినటువంటి వ్యక్తి ఎవరంటే యోగు. ఎంత అద్భుతం, మీకు అర్థమైందా కూడా? యోగు దేవుని నమ్మకం గొప్ప విషయం కాదు. దేవుడు యోగు నమ్మాడు. ఎట్టి పరిస్థితులు ఎన్ని సమస్యలు వచ్చినా అతడు విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని, భక్తిని విడవడు. కనుక పిల్లలు, దేవుడు మనం కోరుకునేది నీకు దెబ్బలు తగలకుండా ఈ సంవత్సరం దీవెనలు కావాలనుకుంటే నేను అంటున్నాను, నమ్మకస్తుడిగా ఉండు. ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నిన్ను దీవిస్తావు. ఎందుకు పోగొట్టుకుంటావు? ఎరిగిండు కూడా అపనమ్మకస్తులుగా జీవిస్తే, యజమానుడు దుఃఖపడే విధంగా జీవిస్తే, 5 తలాంతులు గలవాని విషయంలో, 2 తలాంతులు గలవాని విషయంలో యజమానుడు సంతోషించాడు. 1 తలాంతు గల విషయంలో యజమానుడు మాట్లాడుకుంటాడు. దేవుడు సంతోషించే విధంగా నమ్మకస్తుడుగా నువ్వు జీవిస్తే, ఈ కొంచెంలో నమ్మకం ఉన్నావు కనుక అనేకమైన వాటిని నియమించడానికి కూడా అనేకమైన దెబ్బలు తగలాగా, అనేకమైన దీవెనలు కలగాలి. నీ నమ్మకత్వాన్ని బట్టి అది ఆధారపడింది. యజమానుడు ఆయన చిత్తం ఎరిగి చేసిన వానికి ఆ చేసినటువంటి దాసుడట, ధన్యుడట. మరి దేవుని గురించి దేవుని వాక్యం తెలుసు. ఆ విధంగా నీవు నేను జీవిస్తున్నామో లేదో ప్రశ్నించుకుని, జీవించకపోతే దెబ్బలు తగ్గుతాయి, జీవిస్తే దీవెనలు మీ దగ్గరికి వస్తాయి. కాబట్టి యజమానిని చిత్తం చేస్తూ యజమాని దగ్గర నుంచి దీవెనలు పొందుకుందాం. ఈ కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మంచిది. చక్కని దైవర్తమానం అందించిన దైవజనులు కాంతయ్య గారికి ప్రభు నామమున తెలియపరుస్తూ వారిని, వారి కుటుంబాన్ని, చేసిన సేవా పరిచర్యలను పరిశుద్ధాత్మ దేవుడు నిదారణగా దీవించింది గాక. వందనాలయ్య గారు. అలాగే వాక్యం చదివి సహాయం చేసినటువంటి సహోదరి నాయమ్మి గారు, మిమ్మలను మీ సమస్తమును పరిశుద్ధాత్మ దేవుడు నిదారణగా దీవించింది గాక. మంచిదండి. మరి ఈ సమయంలో ముగింపు ప్రార్థనలో కొడదాము. ముగింపు ప్రార్థన చేయవలసిందిగా మరి కిషోర్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రైజ్లార్డ్. కాన్ఫరెన్స్ కాల్ ఉన్న దైవ సేవకులకు, విశ్వాసులందరికీ నా ప్రేమపూర్వక వందనాలండి. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రము తండ్రి, మిక్కిలి మమ్మల్ని ప్రేమించిన గొప్ప దేవ, కెరూబుల మధ్య దర్శించిన గొప్ప రాజ, వైద్యుల వైద్యుడ, మరి రాత్రంతా కాచి కాపాడి ఇదిగో ప్రభా ఈ వేకువ జామ నీ వాక్యం విన్నట్టుకు ఇదిగో ప్రభా మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలు ఉంచేందుకు నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, ఏ పాటి వారము తండ్రి, ఎన్నిక లేని మమ్మల్ని అందరినీ ఎన్నుకునించున్నారు. మరి మేము ప్రభా మీ అందరి నమ్మకముతో ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, మీరు మమ్మల్ని నమ్ము విధంగా జీవించుటకు కావాల్సిన జ్ఞానమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, లోకం ఎంత చెడ్డదై ఉంటున్నదో చూచుచున్నాము ప్రభా. అయితే ప్రభా, మేము నమ్మకంగా ఏ పనిలో అయినా మేము నమ్మకంగా ముందుకు పోవటం సహాయం చేయమని వేడుకుంటున్నాము. ఇదిగో ప్రభా, మాలో మీకు విరోధమైన కార్యములు ఏవేవైతే ఉంచినవో వాటన్నింటినీ తీసివేయమని వేడుకుంటున్నాము తండ్రి. సహాయం చేయ దేవుడు మీరేంటున్నారు ప్రభా. ఇదిగో ప్రభా, టెలికాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి దైవ సేవకుని పేరు పేరిట దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా, వారి యొక్క పరిచర్యను నూరంతలుగా చేయమని వేడుకుంటున్నాం ప్రభా. విశ్వాసమైన మా బట్టి జ్ఞాపం చేస్తున్నాం తండ్రి. వాక్యం విని విడిచిపెట్టుకోకుండా, నిద్రమతుల వల్ల కాకుండా, ఇదిగో ప్రభా సోమరుల వల్ల కాకుండా, ఇదిగో తండ్రి మరి మాకు జ్ఞానం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపరుచుంటున్నారో ఇదిగో ప్రభా వారిని మీరు ముట్టండి, స్వస్థపరచమని వేడుకుంటున్నాను. మరి ముఖ్యంగా ప్రభా, రోడ్ల మీద అనేకమైన యాక్సిడెంట్ల చేత
మరణిస్తున్న వారి కుటుంబాలకు ఇదిగో ప్రభా ఓదార్పును అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఇదిగో ప్రభా మరి అనేక మంది కాన్ఫరెన్స్ లో జాయిన్ అవ్వటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. మరి ముఖ్యంగా ప్రభా మీరు పవర్ ఆఫ్ గాడ్ మందిరాన్ని మాకు ఇచ్చింటున్నారు. ఇదిగో తండ్రి అనేక ఆత్మలు అక్కడికి వచ్చేటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారిని కూడా ఆశీర్వదించండి, దీవించండి. ఇదిగో ప్రభా ఆయన శ్రమకు తగిన ఫలితమును మీరు ఆయనకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. ఇదిగో తండ్రి మరి ఎందు నిమిత్తమై మీరు ఏర్పాటు చేసించున్నారో ఈ పవర్ ఆఫ్ గాడ్ ఫ్యామిలీని, ఇదిగో ప్రభా మేము ఫ్యామిలీలో అందరం ఒక్క కుటుంబంగా మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో ఈ నా ప్రార్థన ఆలకించమని, నేను అడిగినట్టు అడగమచ్చినట్టు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రజలన్నా మంచిది. మరి ముగింపు ప్రార్థన చేసినటువంటి కిషోర్ గారికి వారి కుటుంబానికి చేసిన సమస్త కార్యములకు దేవదేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా దేవుడు కలగజేయండి కాక. మంచిది. మరి ఆశీర్వాదం తీసుకున్నాము. మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క అన్యోన్య సహవాసము ముఖ్యంగా ఈరోజు పౌరవ టెలికాన్ఫరెన్స్ లో పాల్పొంపులు పొందుకున్న దైవజనులకు, దేవుని ప్రియమైన బిడ్డలకు, కుటుంబాలకు, విశేషంగా ఎవరైనా అనారోగ్యవంతులు ఉంటే అతి వారికి మీ స్వస్థతలు దయచేయండి. కుటుంబాల్లో నెమ్మది లేకపోతే నెమ్మదిని కలగచేయండి. యవనస్తులకు నాయన మంచి జ్ఞానాన్ని దయచేయండి. బుద్ధి అందు జ్ఞానం అందు బుద్ధుల అభివృద్ధిలోకి రావడానికి ఉపయోగించండి. అలాగే ప్రభు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు మీ భద్రత క్షేమాభివృద్ధిని కలగచేయండి. మీ చిత్తము నిర్ణయం ప్రణాళికలో మా ఆయుష్ను పొడిగించి మరొకసారి తండ్రి రేపు ఉదయకాల సమయంలో కలుసుకునే పర్యాంతం వరకు కూడా పరమ తండ్రి మీ దయాకృపా కనికరము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము శాంతి సమాధానం సంతోషము సకల దీవులు టెలికాన్ఫరెన్స్ ప్రతి కుటుంబానికి సమృద్ధి జీవము కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి. మరి ఈ సమయంలో ఆశీర్వాద పాట పాడుతున్నాము. బత్తలపల్లి నుంచి మరి సహోదరి మరియమ్మ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. కృష్ణ గారు, మరియమ్మ గారు. ప్రైజ్ లాడమ్మా. కాన్ఫరెన్స్ కాల్ ఉన్న దైవజనులకు, విశ్వాసులకి ఈ పరిశుద్ధ రోజున వందనాలు, ఆశీర్వాదం పాట పాడుతున్నాం. తృతీయకుండా కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతోను మనలానే దాశనగా నిలబెట్టుటకు శక్తి గల తన ద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా హిమాయు మాత్యమును ఇప్పుడును సర్వయుగ యుగములు కలుగునుగా. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. సహోదరి మహిమ గారు, మిమ్మలను, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను సమస్తమును పరిశుద్ధాత్మ దేవుడు నిండారులుగా దీవించును గాక. మంచిదండి. అందరికీ వందనాలు. అందరం కూడా అన్నిటిలోకి వచ్చి మరి ఈరోజు జరిగిన కార్యక్రమాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి అందరం కూడా వందనాలు తెలుపుకొని సెలవు తీసుకుని దేవుడు మిమ్మల్ని అందరినీ ఈరోజు కార్యక్రమాలన్నింటిలో సక్సెస్ఫుల్ గా సహాయం చేయను గాక. అందరికీ